శ్రీగురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం పంచాశత్వర్ణరూపేణ యా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఏతావత్పర్యంతం లలితా ప్రాదుర్భవ ఘట్టం పరిసమాప్య ఇదానీం వయం లలితా మదనకామేశ్వరయోః వైవాహికోత్సవ నామ పంచదశోధ్యాయే ప్రవేశయామః. ఇంతవరకు మనం అమ్మవారి యొక్క ఆవిర్భావము, మదనకామేశ్వరుని యొక్క ఆవిర్భావము, భండాసురుని యొక్క వృత్తాంతము ఇవన్నీ చెప్పుకొని అమ్మవారిని బ్రహ్మాది దేవతలు స్తుతించి నిన్న ఆ లలితా స్తవం చెప్పుకున్నాం. నిన్న స్తుతించి అమ్మ నీకు తగినటువంటి వరుడు ఎవరో సూచించితే దేవర్షులందరూ నీకు పట్టాభిషేకం చేస్తారు. అంటే మీ ఇరువురిని కలిపి ఈ శ్రీనగరానికి పట్టాభిషిక్తురాలని చేస్తారు. నీకు తగినటువంటి వరుణ్ణి నీవే సూచించు తల్లి అని చెప్పి బ్రహ్మ వేడుకోవటం జరిగింది. ఇంతవరకు మనం చెప్పుకొని ఇప్పుడు అధశ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తర భాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే వైవాహికోత్సవ నామ పంచదశోధ్యాయః 15వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అమ్మవారు బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ విష్ణు ఇత్యాది దేవతలు దేవర్షులు వీరు చెప్పినటువంటి దానికి ప్రత్యుత్తరంగా సమాధానంగా అన్నట్లుగా అమ్మవారు ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈ వైవాహికోత్సవ నామ పంచదశోధ్యాయంలో చెప్పబోతున్నారు. తచ్శ్రుత్వా వచనం దేవి మందస్మితముఖాంబుజా ఉవాచ స తతో వాక్యం బ్రహ్మ విష్ణు ముఖాన్ సురాన్. ఆ మాటని విన్నటువంటి దేవి మందస్మిత ముఖంతో అంటే చిరునవ్వు నవ్వుతున్నటువంటి ముఖారవిందంతో ఈ విధంగా చెప్పారు. స్వతంత్రాహం సదా దేవాః స్వేచ్ఛాచార విహారిణి మమానురూపచరితో భవితాతు మమ ప్రియః. నేను స్వేచ్ఛగా తిరిగేటువంటి దాన్ని, స్వేచ్ఛాచారిణిని. నాతోటి సమానమైనటువంటి మమ అనురూపచరితో అంటే నాతోటి సమానమైనటువంటి చరిత్రము కలవారు, అనురూపులైనటువంటి వాళ్ళు అంటే నాతోటి అన్ని విధాలుగా సరితూగగలిగినటువంటి వాళ్ళు భవితా తు మమ ప్రియ, అలాంటి వాళ్ళు మాత్రమే నాకు తగినటువంటి వాళ్ళు అవుతారు. తథేతి తత్ప్రతిశ్రుత్య సర్వైర్దేవైః పితామహః ఉవాచ చ మహాదేవీం ధర్మార్థసహితం వచః. కాలక్రీతా క్రయక్రీతా పితృదత్తా స్వయం యుతా నారీ పురుషయో ఏవముద్వాహస్తు చతుర్విధః. 4 విధములైనటువంటి వివాహం గురించి బ్రహ్మ చెప్తున్నారు. కాలక్రీతా తు వేశ్యా స్యాత్ క్రయక్రీతా తు దాసికా గంధర్వోద్వాహితా యుక్తా భార్యా స్యాత్ పితృదత్తకా గంధర్వోద్వాహితా యుక్తా భార్యా స్యాత్ పితృదత్తకా సమానధర్మిణీ యుక్తా భార్యా పితృవశం వద యదద్వైతం పరం బ్రహ్మ సదసద్భావవర్జితం చిదానందాత్మకం తస్మాత్ ప్రకృతి సమజాయత త్వమేవాసీత్య తద్బ్రహ్మ ప్రకృతి సమజాయతే త్వమేవాసీత్య తద్బ్రహ్మ ప్రకృతి సా త్వమేవ హి త్వమేవరనాదిరఖిలా కార్యకారణరూపిణి త్వామేవ హి విచిన్వంతి యోగినః సనకాదయః సదసత్కర్మరూపాం చ వ్యక్తావ్యక్తోదయాత్మికాం త్వామేవ హి ప్రశంసంతి పంచబ్రహ్మస్వరూపిణీం త్వమేవ హి సృజస్యాదౌ త్వమేవ హ్యవశిక్షణాత్
భజస్వ పురుషం కంచిత్ లోకానుగ్రహ కామ్యయా. ఇది విజ్ఞాపితా దేవి బ్రహ్మణా సకలైః సురైః స్రజం ఉద్యమ్య హస్తేన చిక్షేప గగనాంతరే. తయోత్సృష్ట్వా హి సా మాలా శోభయంతి నభస్థలం. పపాత కంఠదేశే తదా కామేశ్వరస్య తు. తతో ముముదిరే దేవాః బ్రహ్మ విష్ణు పురోగమాః. వవృషుః పుష్పవర్షాణి మందవాతేరితాఘనాః. చక్కగా అద్భుతమైనటువంటి వైవాహిక ఘట్టం ఒక చిన్న 13 లైన్లలో చెప్పేశారు. బ్రహ్మాది దేవతలతోటి అమ్మవారు ఈ విధంగా చెప్పారు, దేవతలారా నేను ఎప్పుడూ కూడా స్వతంత్రను, స్వేచ్ఛగా విహరించేటువంటి దాన్ని. నాకు తగినటువంటి చరిత్ర కలవాడు నాకు ప్రియుడు కాగలడు, అంటే భర్త కాగలడు. సరేనని ఆమె మాటను అంగీకరించి బ్రహ్మ ఆ మహాదేవితో, అంటే దేవతలు విష్ణువు వీళ్ళందరినీ వెంట నెడుకుని ఉన్నటువంటి బ్రహ్మ దేవత ముఖముగా, అంటే దేవతల పంపున లేదా దేవతల తరపున బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నారు. ధర్మార్థ సహితంగా ధర్మయుక్తంగా ఇలా చెప్తున్నారు. వివాహం అనేటువంటిది అమ్మ 4 రకములు. ఒక సమయమునకు మాత్రమే కొనబడినది, డబ్బుతో కొనబడినది, అంటే దీర్ఘకాలం కోసం కొనబడింది అని. స్వయముగా చేరినది, తండ్రిచే ఇయ్యబడినది. ఈ విధంగా స్త్రీ పురుషుల వివాహం 4 రకాలు ఉంటుంది. కొంతకాలం కోసము కొనబడినటువంటిది వేశ్య అంటారు. వెలకట్టి కొన్నటువంటిది దాసి అవుతుంది. ఇది మీకు హరిశ్చంద్ర వృత్తాంతం గుర్తుంటే అందులో హరిశ్చంద్రుడి భార్యని ఒకతను కొనుక్కుంటాడు దాసిగా. వెలగట్టి కొన్నది దాసి అవుతుంది. గాంధర్వ విధితో వివాహం చేసుకున్నది యుక్త అగును. తండ్రిచే శాస్త్రవిధిగా ఇవ్వబడినటువంటిది భార్య అవుతుంది. యుక్త సమాన ధర్మం కలది అవుతుంది. భార్య పితరులకు వశంవద అవుతుంది, అంటే పితృకార్యాలలోనూ యజ్ఞయాగాది కార్యాలలోనూ పాల్గొనటానికి భార్యకు అర్హత ఉంది. సదసద్భావములు లేక అద్వైతమై పరబ్రహ్మము ఉండెను. దాని నుండి చిదానందాత్మకముగా ప్రకృతి జనించెను. ఆ పరబ్రహ్మము నీవే, ప్రకృతివి నీవే. నీవే అనాదివి, అఖిల స్వరూపిణివి, కార్యకారణ స్వరూపిణివి. సనకాది యోగులు ధ్యానించేటువంటిది నిన్నే. సదసత్ కర్మరూపిణివి. వ్యక్తవు అవ్యక్తవు, వ్యక్తావ్యక్త స్వరూపిణి. వ్యక్తం అంటే ప్రకటితమైనటువంటిది, అవ్యక్తం అంటే అప్రకటితమైనటువంటిది. అటు నిన్నే పంచబ్రహ్మస్వరూపిణిగా ప్రశంసిస్తారు. పంచప్రేతాస నాసీనా పంచబ్రహ్మస్వరూపిణి. ఈ విధంగా అమ్మవారిని స్తుతిస్తారు. నీవే సృష్టించేటువంటి దానివి, రక్షించేటువంటి దానివి నీవే. లోకానుగ్రహం కోరి మా అందరి శ్రేయస్సు కోసము, లోకం యొక్క శ్రేయస్సు కోసం అమ్మ ఒక పురుషుని నీవే సూచించు, ఎంచుకో. అంటే నీవే సూచించు, నీవే నిర్ణయించు. ఎందుకంటే నీకు తగిన భర్తను నిర్ణయించడం మా వల్ల ఎవరి వల్ల కాదు తల్లి. ఈ విధంగా దేవతల చేత బ్రహ్మచేత విన్నవింపబడినటువంటి ఆ మహాదేవి చేతితోటి ఒక హారమును ఎత్తి ఆకాశంలోకి విసిరివేశారు. ఆ హారం ఎవరి మెడలో పడితే వారే ఇప్పుడు అమ్మవారికి వరుడవుతారు. ఈ హారం ఎవరి మెడలో పడి ఉంటుంది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఆకాశ మధ్యంలోకి విసిరినటువంటి ఆ మాల ఆకాశమును ప్రకాశింపచేయుచు కామేశ్వరుని యొక్క కంఠంలో పడింది. బ్రహ్మాది దేవతలందరూ, బ్రహ్మ విష్ణువు అందరూ దేవతలు కూడా సంతోషించారు. పిల్లవాయువులతో కదల్పబడినటువంటి మేఘములు పుష్పముల వృష్టి కురిపించాయి. అధోవాచ విధాతాతు భగవంతం జనార్దనం కర్తవ్యో విధినో ద్వాహస్త్వనయో శివయోర్హరే ముహూర్తో దేవ సంప్రాప్తో జగన్మంగళకారకః త్వద్రూపా హి మహాదేవి సహజశ్చ భవాన్ అపి దాతుమర్హసి కళ్యాణీం అస్మై కామశివాయతు తశ్రుత్వా వచనం తస్య దేవదేవస్త్రివిక్రమః. హరితోటి బ్రహ్మ విధంగా అన్నారు, అమ్మవారికి నీకు భేదం లేదు, ఆవిడ నీ రూపమే, మీ ఇద్దరిది ఆవిడ జగన్మంగళకారక. ముహూర్త సమయంలో నీ రూపిణి అయినటువంటి అమ్మవారిని
దాతుమర్హసి అంటే కన్యాదానం చేయటానికి నీవే అర్హుడవు. అమ్మవారికి నీకు భేదం లేదు, అంటే విష్ణువుకి భవానీకి భేదం లేదు, అంటే నీకు సోదరి వంటిది అని సామాన్యుల కోసం అర్థమయ్యేటట్టుగా చెప్తారు. ఇద్దరూ ఏకస్వరూపులే. ఈ మాట విన్నటువంటి త్రివిక్రముడు ఈ విధంగా అన్నారు. ఈ త్రివిక్రముడు అంటే మీకు తెలుసు విష్ణువు. దదౌ తస్యై విధానేన ప్రీత్యా తాం శంకరాయతు దేవర్షి పితృముఖ్యానాం సర్వేషాం దేవయోగినాం కళ్యాణం కారయామాస శివయో ఆదికేశవః ఉపాయనాని ప్రదదు సర్వే బ్రాహ్మాదయ సురాః దదౌ బ్రహ్మేక్షుచాపం తు వజ్రసారమనశ్వరం. ఇక్షుచాపము అంటే ఒక్కొక్కళ్ళు తెచ్చి, ఉపాయనములు అంటే కానుకలు అంటాం కదా, వివాహ సందర్భంలో ఇచ్చేటువంటి కానుకలు. దదౌ బ్రహ్మ ఇక్షుచాపం తు వజ్రసారమనశ్వరం తయో పుష్పాయుధం ప్రాదాదమ్లానం హరిరవ్యయం నాగపాశం దదౌ తాభ్యాం వరుణో యాదసాంపతి. నాగపాశాన్ని వరుణుడు ఇచ్చారు. అంకుశం చ దదౌ తాభ్యాం విశ్వకర్మ విశాంపతి. కిరీటమగ్ని ప్రాయచ్ఛత్తాటంకౌ తాటంకౌ చంద్రభాస్కరౌ. తాటంకములు అంటే చెవి కమ్మలు. చంద్రుడు భాస్కరుడు అంటే చంద్రుడు సూర్యుడు ఇచ్చారు. నవరత్నమయీం భూషాం ప్రాదాద్రత్నాకర స్వయం. రత్నాకరుడు అంటే సముద్రుడు అని తీసుకోవచ్చు. నవరత్నములను తన గర్భంలో దాచి ఉంచేటువంటి వాడు సముద్రుడు. ఆయన తెచ్చిచ్చాడు ఆ ఉపాయనములు. దదౌ సురాణమధిపో మధుపాత్రమధాక్షయం చింతామణిమయీం మాలాం కుబేర ప్రదదౌ తదా సామ్రాజ్యసూచకం ఛత్రం దదౌ లక్ష్మీపతి స్వయం. విష్ణువు స్వయంగా ఛత్రం ఇచ్చారు. గంగా చ యమునా తాభ్యాం చామరే చంద్రభాస్వరే అష్టౌ చ వసవో రుద్ర ఆదిత్యాశ్చ అశ్వినౌ తథా దిక్పాలా మరుత సాధ్యా గంధర్వా ప్రమథేశ్వరాః స్వాని స్వాన్యాయుధాన్యస్యై ప్రదదు పరిపోషితాః రథాంశ్చ తురగాన్ నాగాన్ మహావేగాన్ మహాబలాన్. నాగాన్ అంటే అశ్వములు, నాగము అంటే ఏనుగు అని కూడా ఒక అర్థం ఉంది. నాగములు, తురగములు అంటే గుర్రములు, నాగాన్ అంటే ఏనుగులు. ఓష్ట్రాన్ అరోగాన్ అశ్వాన్ తాన్ క్షుతృష్ణా పరివర్జితాన్ దదుర్వజ్రోపమాకారాన్ సాయుధాన్ సపరిచ్ఛదాన్ అథ అభిషేకమాతేను సామ్రాజ్యే శివయో శివం అథ కరోద్విమానం చ నామ్నాతు కుసుమాకరం విధాతామ్లానమాలం వై నిత్యం చాభేద్యమాయుధైః దివి భువ్యంతరిక్షే చ కామగం సుసమృద్ధిమత్ యద్గంధఘ్రాణమాత్రేణ భ్రాంతిరోగక్షుధార్తయః తత్క్షణాదేవ నశ్యంతి మనోహ్లాదకరం శుభం తద్విమానమధారోప్యతా ఉభౌ దివ్యదంపతీ చామరవ్యజనఛత్రధ్వజ యష్టి మనోహరం. విమానాన్ని కూడా ఉపాయనంగా తెచ్చిచ్చారు. ఆ విమానంలో నవదంపతులు ఇద్దరు విహారానికి వెళ్ళారు, అంటే హనీమూన్కి వెళ్ళారు అని తీసుకోవచ్చు. వీణా వేణు మృదంగాని వివిధైస్తైర్యవాదనైః సేవ్యమానాసురగణైః నిర్గత్య నృపమందిరాత్ యయౌ వీధిం విహారేషా శోభయంతి నిజౌజసా ప్రతిహార్మ్యాగ్రసంస్థాభిః అప్సరోభిః సహస్రశః సలాజా అక్షతహస్తాభిః పురంధ్రీభిః చ వర్షితా గాథాభిర్మంగళార్థాభిః వీణా వేణ్వాదినిస్వనైః తుష్యంతో వీధి వీధీషు మందమందమధాయయౌ ప్రతిగృహ్యాప్సరోభిస్తు కృతం నీరాజనావిధిం అవరుహ్య విమానాగ్రాత్ ప్రవివేశ మహాసభాం. విహారమంతా ముగించుకుని సభలోకి ప్రవేశించారు. సింహాసనమధిష్ఠాయ సహ దేవేన శంభునా
యద్యద్వాంఛతి తత్రస్థా మనసైవ మహాజనాః సర్వజ్ఞా సాక్షిపాతేన తత్తత్కామాన పూరయత్. తదృష్ట్వా చరితం దేవ్యా బ్రహ్మలోకపితామహः కామాక్షీతి తదాభిఖ్యాం దదౌ కామేశ్వరీతి చ. పవర్షాశ్చర్యమేఘోపి పురే తస్మిన్ తదాజ్ఞయా మహార్హాణి చ వస్తూని దివ్యాని ఆభరణాని చ. చింతామణి కల్పవృక్ష కమలా కామధేనవః ప్రతివేష్మ్య తతస్తస్తు పురో దేవ్యా జయాయతే. తాం సేవైకరసాకారాం విముక్తాన్యక్రియా గుణాః సర్వకామార్థ సంయుక్తా హృష్యంత సార్వకాలికం. పితామహో హరిశ్చైవ మహాదేవశ్చ వాసవః అన్యే దిశామధీశాస్తు సకలా దేవతాగణాః. దేవర్షయో నారదాద్యాః సనకాద్యాశ్చ యోగినః మహర్షయశ్చ మన్వాద్యా వసిష్ఠాద్యాస్తపోధనాః. గంధర్వ అప్సరసో యక్షా యాశ్చాన్యా దేవజాతయః దివి భూమి అంతరిక్షేషు ససంబాధం వసంతి యే. తే సర్వే చాప్య సంబాధం నివసంతి స్మ తత్పురే. ఏవం తద్వత్సలా దేవి నా అన్యత్రైత్యఖిలాజ్జనాత్ తోషయామాస సతతమనురాగేణ భూయసా. రాజ్ఞో మహతి భూర్లోకే విదుష సకలేప్సితాం రాజ్ఞీ దుదోహాభీష్టాని సర్వభూతలవాసినాం. త్రిలోకైకమహీపాలే సాంబికే కామశంకరే దశవర్షసహస్రాణి యయుః క్షణ ఇవాపరః. 10,000 సంవత్సరాలు క్షణంలాగా గడిచిపోయాయి అమ్మవారి వివాహం అయిన తర్వాత. తతః కదాచిదాగత్య నారదో భగవాన్ ఋషిః ప్రణమ్య పరమాం శక్తిం ప్రోవాచ వినయాన్వితః. దేవర్షి నారదుల వారు అక్కడికి వచ్చారు. ఏం జరుగుతుంది మీకే ఊహ అందిపోతుంది ఆయన వచ్చారంటేనే. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమేశ్వరీ సదసద్భావ సంకల్ప వికల్ప కలనాత్మిక జగదభ్యుదయార్థాయ వ్యక్తభావముపాగత అసజ్జన వినాశార్థ సజ్జనాభ్యుదయార్థిని. ప్రవృతిస్తవ కళ్యాణి సాధూనాం రక్షణాయ హి. అయం భండాసురో దేవి బాధతే జగతాం త్రయం త్వయైకయైవ జేతవ్యో న శక్యస్త్వపరైః సురైః. త్వత్సేవైకపరా దేవాశ్చిరకాలమిహోషితాః త్వదాజ్ఞయా గమిష్యంతి స్వాని స్వాని పురాణి తు. అమంగళాని శూన్యాని సమృద్ధార్థాని సంత్వతః ఏవం విజ్ఞాపితా దేవి నారదేనాఖిలేశ్వరీ. స్వస్వవాస నివాసాయ ప్రేషయామాస చామరాన్. బ్రహ్మాణం చ హరిం శంభుం వాసవాదీన్ దిశాం పతీన్ యథార్హం పూజయిత్వా తు ప్రేషయామాస చాంబికా. అపరాధం తతస్త్యక్తుమపి సంప్రేషితాః సురాః స్వస్వాంశైః శివయోః సేవామాదిపితరోరకుర్వతః. ఏతదాఖ్యానమాయుష్యం సర్వమంగళకారణం ఆవిర్భావం మహాదేవ్యా తస్యా రాజ్యాభిషేచనం. యః ప్రాతరుత్థితో విద్వాన్ భక్తిశ్రద్ధా సమన్వితః జపేద్ధన సమృద్ధః స్యాత్ సుధా సంమిత వాగ్భవేత్. నాశుభం విద్యతే తస్య పరత్రేహ చ ధీమతః యశః ప్రాప్నోతి విపులం సమానోత్తమతామపి. అచలా శ్రేర్భవేత్ తస్య శ్రేయశ్చైవ పదే పదే కదాచిన్న భయం తస్య తేజస్వీ వీర్యవాన్ భవేత్. తాపత్రయ విహీనశ్చ పురుషార్థైశ్చ పూర్యతే. త్రిసంధ్యం యో జపేన్నిత్యం ధ్యాత్వా సింహాసనేశ్వరీం. షణ్మాసాన్ మహతీం లక్ష్మీం ప్రాప్నుయాద్ జ్ఞాపకోత్తమః. ఇది శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే వైవాహికోత్సవో నామ 15ోऽధ్యాయः.
దీన్ని తెలుగులో వివరిస్తాను. వివరించే ముందు సంస్కృత శ్లోకము చదవనా అని అడిగి మరీ ఎందుకు చదువుతున్నానంటే దీనిలో ఫలశ్రుతి ఉంది. మీకు అధ్యాత్మ రామాయణము ఉపమానంగా తీసుకోండి. అధ్యాత్మ రామాయణంలో కూడా వీలైనటువంటి స్తోత్రాలన్నీ కూడా చెప్పాను. కారణం ఏంటంటే వాటిలో శ్రవణ మాత్రంతో కూడా చాలా పాపాన్ని తొలగించేవి ఉన్నాయి, ఆయుష్ని పెంచేవి ఉన్నాయి, ఆరోగ్యప్రదాయిని అలాగే సుఖ సౌభాగ్యాల్ని కలిగించేటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ లలితా ఉపాఖ్యానంలో కూడా ఈ అధ్యాయము లేదా లలితాస్తవము నిన్న చదివినట్టుది కానివ్వండి, లేదా ఈరోజు వైవాహికోత్సవ సందర్భంలో ఇది చదివినటువంటిది కానివ్వండి, ఇది సంస్కృతంలో వేదవ్యాసుల వారు రాసినటువంటి దానికే ఆ శక్తి ఉంది. తెలుగు అనువాదాలు చదివితే అర్థం తెలుస్తుందే కానీ ఫలశ్రుతి అనేటువంటిది సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని మనం యథాతథంగా ఒకసారన్నా చదవటము లేదా శ్రవణం చేయటము చేయాలి. జీవితకాలంలో మాకైతే ఇది రెండోసారో మూడోసారో, మళ్ళీ ఎప్పుడు చదువుతానో ఎప్పుడు చెప్తానో అనేటువంటిది నాకు గ్యారంటీ ఏమీ లేదు. మీరు ఒకసారి ఆల్రెడీ ఎప్పుడైనా ఇంతకుముందు వినుంటే సంతోషమే, లేకపోతే ఆ ఫలం మీకు కూడా లభించాలి. ఎంత వేదాంతం చెప్పినప్పటికీ కూడా దేహం ఆరోగ్యంగా ఉండాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి. అప్పుడే ధ్యానం కుదురుతుంది లేదా విచారణ జరుగుతుంది. వాటి కోసమైనా కానీ అప్పుడప్పుడు ఇలాంటివి మనం చెప్పుకోవటం అవసరం. అందుకనే మహాత్ములందరూ కూడా జ్ఞానము భక్తి రెండూ ఉండాలి. కర్మ అని చెప్పాల, జ్ఞానము భక్తితో కలిసి ఉండాలనే చెప్పారు. అది కూడా ఒక కారణం. ఈ స్తోత్రాలని సమయం అవుతోంది, ఎంత సమయం గడిచిపోలా, ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. ప్రతిరోజు ఎంతో సమయం ఎన్నిటికో వెచ్చిస్తున్నాం. అమ్మవారి యొక్క వైవాహిక ఘట్టాన్ని మీ అందరినీ నిమిత్తంగా చేసుకొని నేను కూడా ఆనందంగా ఒకసారి చదువుకునేటువంటి అవకాశం ఇది. అందుకని నేను చదివాను. విన్నందుకు మీకు ఫలితం ఉంటుంది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో ఈ విధంగా చెప్పారు. హరి ఈశి శివ, ఈ శివ, ఈశి శివుడుకు అంటే మహాదేవి మహేశ్వరులకి వివాహం చేయించాలి. జగన్మంగళకరమైనటువంటి ముహూర్తము దేవతల చేత సంప్రాప్తమైనది. అంటే అటువంటి ముహూర్తం కలిసి వచ్చింది చక్కగా. మహాదేవి నీ రూపము కలిగినటువంటిది, నీవు ఆమెకు తోబుట్టు కావున కన్యాదానం చేయటానికి నీవే యోగ్యుడవు. ఈ కళ్యాణిని కామశివునకు ఇవ్వటానికి అంటే వేద విధానం ప్రకారము కన్యాదానం చేస్తే భార్య అవుతుంది, లేకపోతే యుక్త అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం. సో కామశివునకు నీవు వేద విధానం ప్రకారం అంటే శృతి విధానం ప్రకారము వివాహ విధి ప్రకారము కన్యాదానం చెయ్యాలి. బ్రహ్మ యొక్క ఈ మాటని విని త్రివిక్రముడు ఆనందంతో సరూపిణి అయినటువంటి అమ్మవారి మీద అనురాగంతో, అంటే సోదరి పట్ల ఒక అన్నకు ఉండేటువంటి అనురాగంతో ప్రేమగా ఆ మహాదేవిని విధిపూర్వకముగా శంకరుని చేతిలో ఉంచారు, పాణిగ్రహణం చేయించారు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలు మొదలగు సమస్త దేవతలకును యోగులకు కళ్యాణమైనటువంటి మహేశ్వరుల కళ్యాణమును ఆది శ్రీహరి చేయించెను. బ్రహ్మాదులైన దేవతలందరూ కూడా కానుకలను సమర్పించారు. బ్రహ్మ వజ్రసారమైనటువంటి అనశ్వరమైనటువంటి చెరకు విల్లును, శ్రీ మహావిష్ణువు వాడని పుష్పాయుధమును, వరుణుడు నాగపాశమును, విశ్వాంపతి అయినటువంటి విశ్వకర్మ అంటే రాజు అయినటువంటి విశ్వకర్మ అంకుశమును, అగ్ని కిరీటమును, చంద్రసూర్యులు తాటంకములను లేదా చెవి కమ్మలను, రత్నాకరుడు నవరత్నమయములైనటువంటి సొమ్ములను, రత్నాకరుడు రత్నగర్భుడు, దేవేంద్రుడు అక్షయ మధుపాత్రను, కుబేరుడు చింతామణి మయమైనటువంటి ఒక మాలను అంటే చింతామణులతో గుచ్చబడినటువంటి మాలను, లక్ష్మీపతి అయినటువంటి విష్ణువు తాను స్వయంగా అమ్మవారికి సామ్రాజ్య సూచకమైనటువంటి ఛత్రమును, గంగా యమునలు చంద్రుని వలె తెల్లగా ఉన్నటువంటి వింజామరులను,
అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్వినీ దేవతలు, ఇంద్రాది దిక్పాలురు, మరుతులు, 8 మంది మరుత్తులు ఉంటారు. మరుద్గణములు ఉంటారు. వసువులు 8 మంది, సాధ్యులు, గంధర్వులు, ప్రమథ గణపతులు పరితోషితులై వారి వారి యొక్క ఆయుధములను అమ్మవారికి ఇచ్చారు. రథములను, మహావేగములైనటువంటి గుర్రములను, మహాబలము కలిగినటువంటి ఏనుగులను, రోగము లేనటువంటి ఒంటెలను, అశ్వములను, ఆకలి దప్పులు లేనటువంటి వాటిని అమ్మవారికి ఇచ్చారు. సపరిచ్ఛదములై అంటే కవచములతో ఉన్నటువంటి వజ్రముతో సమానమైనటువంటి ఆకారము కలిగినటువంటి ఆయుధములను ఇచ్చారు. తర్వాత మహేశ్వరులను సామ్రాజ్యమునందు మంగళకరముగా అభిషేకించారు. తర్వాత బ్రహ్మ కుసుమాకరము అనేటువంటి విమానమును సృష్టించి ఇచ్చారు లేదా నిర్మించి ఇచ్చారు. అది ఎప్పటికీ కూడా వాడిపోని మాలలు కలిగినటువంటిది. ఆ విమానం ఆయుధములచే ఎప్పుడునూ భేదింప అలవి కానటువంటిది. దేవలోకంలో అయినా, భూలోకంలో అయినా, అంతరిక్షంలో అయినా కూడా సమృద్ధివంతమై కామగమనం కలిగినటువంటిది. దాని గంధమును వాసన చూచిన మాత్రమున భ్రాంతి, రోగము, ఆకలి, పీడలు ఇవన్నీ కూడా క్షణకాలములో నశించును. మనమునకు ఆనందమును కూర్చున్నటువంటిది, శుభమైనటువంటిది. చామరములు, విసనకర్రలు, గొడుగులు, జెండాకర్రలు వీటన్నిటితోటి మనోహరముగా అలంకరింపబడినటువంటి ఆ విమానములో 2 దివ్య దంపతులు అధిరోహించి విహారానికి వెళ్ళారు. వీణ, వేణువు, మృదంగము, వివిధములైనటువంటి మధ్యల మొదలైనటువంటి వాద్యములు మ్రోగుచూ ఉండగా దేవగణములతో రాజమందిరము నుంచి బయలువెడలారు. ఆ ఈశ్వరి స్వతేజముతో ప్రకాశింపచేయుచు వీధిలో విహారముగా వెడలను. ఎదుటనున్న మేడల చివరనున్న వేల కొలది అప్సరసలు, ముత్తైదువులు తమ చేతులతో అక్షతలు వర్షించారు. మంగళార్థములైనటువంటి గాథలను పాడారు. వీణా, వేణు ఆది ధ్వనులు చెలరేగినవి. వీటితో సంతసించుచు ఈ విధముగా వీధులలో మెల్లమెల్లగా అంటే అమ్మవారు అందరికీ దర్శనమిచ్చారు. మెల్లమెల్లగా తిరిగి వచ్చారు. అప్సరలచే చేయబడిన నీరాజనమును గైకొని విమానాగ్రము నుండి దిగి మహాసభలో ప్రవేశించెను. శివునితో సహా సింహాసనం అధిరోహించెను. అచట మహాజనులు మనమున కోరిన దాని ఎల్లా సర్వజ్ఞ అయినటువంటి ఆ మహాదేవి కరుణా కటాక్షపాతము చేతనే పూరించెను. దానిని చూచి లోక పితామహుడైనటువంటి బ్రహ్మ కామాక్షి అనియు కామేశ్వరి అనియు నామముని ఇడును. అమ్మవారికి ఈ పేర్లు పెట్టింది ఎవరంటే బ్రహ్మ. కామాక్షి, కామేశ్వరి. ఆ పురమున ఆమె ఆజ్ఞచే ఆశ్చర్యకరమై మేఘము కూడా గొప్ప విలువైన వస్తువులను, దివ్యములైన ఆభరణములను వర్షించినవి. దేవి ఎదుట ప్రతి ఇంటను చింతామణి, కల్పవృక్షము, లక్ష్మి, కామధేనువు, కమల అంటే లక్ష్మి, కామధేనువు నెలకొని ఉన్నాయి ప్రతి గృహంలోనూ. వదిలిపెట్టిన ఇతర క్రియాగుణముల కలవారై సర్వకామార్థ సంయుక్తులై నిత్యము సంతసించుచు సేవానందము మూర్తీభవించిన ఆ మహాదేవిని అందరూ సేవించుకున్నారు. బ్రహ్మ, విష్ణువు, మహాదేవుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, సమస్త దేవగణములు, దేవర్షులైనటువంటి నారదాదులు, సనకాదులైన యోగులు, మహర్షులు, మన్వాదులు, వశిష్ఠాదులైన తపోధనులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, ఇతర దేవజాతులు, దివిలో, భువిలో, ఆకాశములో ససంబాధముగా ఉన్నవారు వీరందరూ ఆమె పురమున ఏ బాధ లేకుండా ఆనందంగా ఉన్నారు. ఈ విధముగా వత్సల అయినటువంటి ఆ దేవి అంటే భక్తుల యందు అనురాగము కలిగినటువంటి ఆ దేవి, దయగలిగినటువంటి ఆ దేవి ఈ అఖిల జనములను వదిలి వేరొక చోటికి వెళ్ళదు. అంటే భక్తుల హృదయంలోనే ఉంటారు. మిక్కిలి అనురాగముతో వారిని ఎల్లప్పుడూ సంతసింపచేయుచుండెను. అందరి కోరికలను తెలిసి ఈ మహాభూలోకమునకు రాజైన వాని యొక్కయు ఈ సమస్త భూతలమున నుండు వారి యొక్క అభీష్టములన్నింటినీ ఈ రాణి అంటే ఈ మహారాజ్ఞి పితికెను
అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఉపనిషత్తుల సారమును గోపాలుడైనటువంటి శ్రీకృష్ణుడు పితికి ఇచ్చినట్లుగా సర్వలోకముల సత్వగుణ ప్రధానులైనటువంటి భక్తుల అభీష్టముల మేరకు అమ్మవారు కోరికలు తీరే విధంగా అనుగ్రహించారు అని తీసుకోవచ్చు దీన్ని. అంటే వారి అభీష్టములను నెరవేర్చారు. అంబికతో కూడిన కామశంకరుడు లేదా కామేశ్వరుడు త్రిలోకమునకు ఏకరాజుగా 10,000 ఏండ్లు ఒక క్షణము వలె గడిచిపోయాయి. అంటే ఇప్పటికి ఎంత గడిచింది? భండాసురుడు ఇంద్రాదులు తపస్సు చేసేదాన్ని విఘ్నం చేయడానికి వచ్చేటప్పటికి 70,000 సంవత్సరములు గడిచిపోయాయి భండాసుడికి. తర్వాత అమ్మవారు ఆవిర్భవించి ఇంకొక 10,000 సంవత్సరాలు ఈ వివాహ ఘట్టం తర్వాత గడిచిపోయినాయి. అంటే దాదాపు 80,000 సంవత్సరములు భండాసురుడు ఆవిర్భావం నుంచి గడిచిపోయినాయి. ఒకనాడు భగవంతుడు దేవర్షి అయినటువంటి నారదుడు వినయముతో పరాశక్తిని నమస్కరించి ఈ విధంగా చెప్పారు: ఓ పరమేశ్వరి, నీవు పరబ్రహ్మవు, నీవే పరమమై పవిత్రమైన ధామము, సదసద్భావములను సంకల్పించుదానివి, వికల్పించుదానివి, జగము యొక్క అభ్యుదయము కొరకే వ్యక్తభావమును పొందిన దానివి, అసజ్జన వినాశమే ప్రయోజనముగా కలదానివి, సజ్జనుల అభ్యుదయమును కోరిన దానివి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అక్కడ ఆ మహానుభావుడు చెప్పినటువంటిది, ఇక్కడ అమ్మవారు చేసేటువంటిది రెండిట్లో ఏమీ అంతరం లేదు. ప్రతి అవతారం యొక్క ముఖ్యోద్దేశము అదే. అవతారాలు అన్ని లేవు, అంతా ఒక్కటే. ఆ పరమాత్మయే, ఒకే పరమాత్మయే భిన్న భిన్నమైనటువంటి రూపములలో గోచరించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో లలితా ఉపాఖ్యానంలో లలితాదేవిగా చెప్పబడుతోంది. ఇదే బ్రహ్మాండ పురాణంలో అధ్యాత్మ రామాయణంలో శ్రీరాముడిగా చెప్పబడింది. ఈ మాత్రం గ్రహించినా కూడా ఇన్ని నామములు ఇన్ని రూపములు లేవు, ఉన్నది ఒకే ఒక్క తత్వము అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అవగాహన కలిగింది అంటేనే మీరు ఆత్మజ్ఞానంలో ఒక మెట్టు ఎక్కినట్టే, ఆత్మజ్ఞాన సాధనలో ఒక మెట్టు ఎక్కినట్టు. ఇంకా చేయవలసింది ఏంటి? ఐషణాత్రయత్యాగమే. అదొక్కటి చేస్తే చాలు, మీరు ఆత్మజ్ఞానులే అయిపోతారు. మీరు ఆత్మజ్ఞానులే, ఆత్మస్వరూపులే. ఆ మాత్రం గుర్తుపెట్టుకోండి. అసజ్జన వినాశమే ప్రయోజనముగా కలదానివి, సజ్జనుల అభ్యుదయమును కోరిన దానివి. నీ ప్రవృత్తి అంతయు ఓ కళ్యాణి సాధు సంరక్షణ కొరకే కదా దేవి. ఈ భండాసురుడు ముజ్జగములను బాధిస్తున్నాడు. వానిని జయించటానికి నీ ఒక్కదానివే తగిన దానివి, ఇంకెవరూ జయించలేరు. ఇతరులు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీ సేవయందే తత్పరులే దేవతలు చిరకాలం ఇచ్చటనే ఉన్నారు. అంటే దాదాపు 10,000 సంవత్సరాలు శ్రీనగరంలో ఉండి అమ్మవారి సేవలు చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇంకా అక్కడెక్కడ పోయి తిరిగి ఏం కష్టపడతాము, అడవుల్లో వనాలలో తిరిగి ఆకులు అలములు తింటూ ఏం కష్టపడతాం, చక్కగా శ్రీనగరంలో అన్ని భోగములు ఉన్నాయి, అమ్మవారి సేవ కూడా చేసుకుందాం అని 10,000 సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. నీ ఆజ్ఞచే వారు వారి ఇండ్లకు పురములకు పోగలరు. అమంగళములు శూన్యములైనవి, సత్వవంతములై సమృద్ధమైన ప్రయోజనములు కలవై అయినవి. ఈ విధంగా నారదుడు విన్నవింపగా ఆ అఖిలేశ్వరి దేవతలను తమ తమ నివాసములకు వెళ్ళటానికి అనుగ్రహించి పంపించారు. అంబిక బ్రహ్మను, హరిని, శంభువును, ఇంద్రాది దిక్పాలకులను వారి వారికి తగినట్లుగా పూజించి పంపివేశారు. ఆ విధంగా పంపబడినటువంటి దేవతలు ఆమెను వదిలిపెట్టుట అపరాధము అని తలంచి ఎవరికి వారు తమ ఆత్మ అంశలలో ఆదిపితరులైనటువంటి మహేశ్వరులను సేవించుచూ ఉన్నారు. అంటే వెళ్ళినప్పటికీ కూడా తమ హృదయం నిండా మహేశ్వరిని అంతర్యజనము అంతర్ముఖులై అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క పూజ చేస్తూ ఉన్నారు. ఈ లలితా ఉపాఖ్యానము ఆయుష్యమునిచ్చినది, సర్వమంగళములకు కారణము. విద్వాంసుడు భక్తి శ్రద్ధలతో కూడినవాడై పొద్దునే లేచి మహాదేవి ఆవిర్భావమును ఆమె రాజ్య అభిషేచనమును జపించినచో
ధన సమృద్ధి కలవాడై అమృతం వలె తీయగా మాటలాడు వాడు అగును. అంటే వాక్ సిద్ధి కలుగుతుంది. ఈ 2 ఉపాఖ్యానాల్ని చెప్పుకుంటే అతనికి ఈ లోకమున కానీ పరలోకమున కానీ అశుభము ఉండదు. విశాలమైనటువంటి యశస్సును పొందును, అంటే కీర్తిని పొందుతాడు. సమానులలో ఉత్తమ శ్లోకుడగును. అతనికి స్థిరమై చెంచలము కానటువంటి లక్ష్మి లభిస్తుంది. అడుగడుగున శ్రేయం కూరుతుంది. ఎప్పుడునూ భయము కలుగదు. తేజస్వి వీర్యవంతుడు అవుతాడు. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపములు ఇతనిని పీడించవు. ధర్మార్థ కామ మోక్షములకు 4 పురుషార్థములను ఇతని యందు నిండి ఉంటాయి. సింహాసనేశ్వరిని 3 సంధ్యలలో ధ్యానించి జపించినవాడు జాపకోత్తముడు 6 మాసములలో మహాలక్ష్మిని పొందును. ఇవన్నీ కామ్యఫలములు. సందర్భం కాబట్టి చెప్పటము, ఉపాఖ్యానంలో చెప్పుకోవటమే. అమ్మవారు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి అని గుర్తుపెట్టుకోండి. దీంతో బ్రహ్మాండ పురాణంలో లలిత ఉపాఖ్యానంలో వైవాహికోత్సవం అనేటువంటి 15వ అధ్యాయం ముగిసింది. ఇక్కడ సందర్భం కాబట్టి ఇంకొకటి చెప్తాను. దేవీ భాగవతంలో నాకు గుర్తున్నది, ఇవన్నీ నేను ఒకలాగా చెప్పాలంటే అధ్యాత్మ రామాయణము, బ్రహ్మాండ పురాణము, దేవీ భాగవతం ఇవన్నీ కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం చదివినవి. ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత మీ అందరి నిమిత్తంగా, మీకు చెప్పటం కోసం నిమిత్తంగా పుస్తకాలను తీసి చదవటం అవుతోంది. అధ్యాత్మ రామాయణము అలాగే జరిగింది. దేవీ భాగవతము అది చెప్పటం లేదు, దేవీ భాగవతం చెప్పటం లేదు, కానీ అందులో ఒక ఘట్టం ఇప్పుడు చిన్నది చెప్పాలనేటువంటిది స్ఫురించి రిఫర్ చేస్తున్నాను మీకు. అలాగే ఈ బ్రహ్మాండ పురాణం ఆల్మోస్ట్ 10 years తర్వాత అమ్మవారి యొక్క ప్రేరణతోటి మీ అందరినీ నిమిత్తంగా చేసుకుని చెప్పటం అనేటువంటిది అమ్మవారు నా యందు చూపినటువంటి అనుగ్రహము. ఇక్కడ చెప్పదలుచుకున్న ఘట్టం ఏంటంటే, వీళ్ళు విమానంలో విహారానికి వెళ్ళారు. ఆ విహారానికి వెళ్ళి చాలా కాలం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ బాలాదేవి అమ్మవారి అంశగా జన్మించారు. బాలా త్రిపుర సుందరి ఆవిడ ఎప్పుడూ కూడా అష్టవర్ష కన్యగా ఉంటారు. 8 సంవత్సరాల బాలికగానే ఉంటారు కన్యగా. అమ్మవారు ఎప్పుడు 16 సంవత్సరాల యువతిలాగానే దర్శనమిస్తారు. ఆ దర్శనం కూడా చక్కగా అద్భుతంగా ఇస్తారు అమ్మవారు. అలాగే అది ఈ 10,000 సంవత్సరాలు గడిచిపోయినాయి, యుద్ధోన్ముఖులు అవుతున్నారు అనేటువంటి దాంట్లో ఇంతవరకు రాలేదు. ముందేమన్నా వస్తుందేమో, ఇది బాలా ఆవిర్భావం అనేటువంటిది ముందేమన్నా వస్తుందేమో నాకు తెలియదు, కానీ ఇప్పటికి రాలేదు. కాబట్టి ఈ వివాహం అయ్యి యుద్ధానికి వెళ్ళే లోపలే బాలాదేవి యొక్క ఆవిర్భావం కూడా చెప్పబడింది. దీన్ని ఇంకొకలాగా తీసుకుంటే పంచదశిలో అంతర్భూతంగా బాలామంత్రం ఉంటుంది. పంచదశి అమ్మవారి యొక్క పూర్ణ రూపమైతే అంతర్గర్భితంగా బాలామంత్రం ఉంటుంది. ఆ నిమిత్తంగా కానివ్వండి, ఏ నిమిత్తంగా కానివ్వండి, చాలా ఉపాసకులు శ్రీ విద్యా ఉపాసనలో చాలా పరంపరలలో ముందుగా బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క మంత్రాన్ని ఇచ్చి మంత్రదీక్షితుల్ని చేసి ఆ మంత్రజపం అక్షరలక్ష చేసిన తర్వాత పంచదశి ఉపదేశం చేస్తారు. అది ఒక సంప్రదాయం. అది చాలా చోట్ల ఆ సంప్రదాయం ఉంది. కొన్ని చోట్ల యోగ్యతని బట్టి డైరెక్ట్గా, భక్తిని బట్టి పంచదశిని డైరెక్ట్గా ఇచ్చేటువంటి సంప్రదాయము ఉన్నాయి. ఇదే సరి అనేటువంటిది ఏ పరంపరకి ఆ పరంపరే సరి, ఆ పరంపరలో వాళ్ళకి అదే సరి. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే ససేన విజయయాత్రా నామ షోడశోధ్యాయ. అధ్యాయం యొక్క టైటిల్ తోటి మీకు అర్థమై ఉంటుంది. అమ్మవారు ససేన విజయ యాత్ర చేయబోతున్నారు. ఒక్కసారి భక్తిపూర్వకంగా అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః స్మరించుకుని, అథ సా జగతాం మాతా లలితా పరమేశ్వరీ త్రైలోక్యకంటకం భండం దైత్యం జేతుం వినిర్యయౌ చకార మర్దలాకార నంభోరాశీంస్తు సప్తతే
ప్రభూతమర్దలధ్వానైః పూరయామాసురంబరం మృదంగమురజాశ్చైవ పటహోతు కులీం గణాః సేలుకా ఝల్లరీరాంఘాహుడు కాహుండుకాఘటాః అనకాః పణవాశ్చైవ గోముఖాశ్చార్ధచంద్రికాః యవమధ్యా ముష్టిమధ్యా మర్దలాడిండిమా అపి జర్ఘరాశ్చ బరీతాశ్చ ఇంగ్యాలింగ్యప్రభేదజాః ఉద్ధకాశ్చైతుహుండాశ్చ నిస్సాణాః బర్బరాः పరే హుంకారా కాకతుండాశ్చ వాద్యభేదాస్తథా పరే దధ్వను శక్తిసేనాభిరాహతా సమరోద్యమే లలితా పరమేశాన్యా అంకుశాస్త్రాన్ సముద్గతా సంపత్కరీ నామ దేవీ చచాల సహ శక్తిభిః అనేకకోటి మాతంగ తురంగ రథ పంక్తిభిః సేవితా తరుణాదిత్యపాటలా సంపదీశ్వరీ మత్త ముద్దండ సంగ్రామరసికం శైలసన్నిభం రణకోలాహలం నామ సారురోహమతంగజం తామన్వగాయయౌ సేనా మహతి ఘోరరావిణీ లోలాభిః కేతుమాలాభిः ఉల్లిఖంతి ఘనాఘనాత్ తస్యాశ్చ సంపన్నాథాయాః పీనస్తనసు సకంటకః కంటకో ఘనసన్నాహో రురుచే వక్షసి స్థితః కంపమానా ఖడ్గలతా వ్యరుచత్ తత్కరే ధృతా కుటిలా కాలనాథస్య భ్రుకుటీవ భయంకరా ఉత్పాతవాత సంపాతా చలితా ఇవ పర్వతాః తామన్వగాయయుః కోటి సంఖ్యకా కుంజరోత్తమాః అథ శ్రీలలితాదేవ్యా శ్రీ పాశాయుధ సంభవ అతిత్వరిత విక్రాంతి అశ్వారూఢాచలత్పురః తయా సహ హయప్రాయం సైన్యం హేషాతరం గితం వ్యచతరత్ఖురకుద్దాల విదారిత మహీతలం వనాయుజాశ్చ కాంబోజాః పారదా సింధుదేశజాః టంకణాః పర్వతీయాశ్చ పారసీకాస్తథా పరే అజానేయా ఘట్టధరా దరదా కాలవందిజాః వాల్మీకయావనోద్భూతా గాంధర్వాశ్చాధయే హయాః ప్రాగ్దేశజాతాః కైరాతా ప్రాంతదేశోద్భవాస్తథా వినీతా సాధువోఢారో వేగినః స్థిరచేతసః స్వామి చిత్తవిశేషజ్ఞాః మహాయుద్ధసహిష్ణవः లక్షణైర్బహుభిర్యుక్తా జితక్రోధా జితశ్రమాः పంచధారాసు శిక్షాఢ్యా వినీతాశ్చ ప్లవాన్వితాः ఫలశుక్తిశ్రియాయుక్తాः శ్వేతశుక్తిసమన్వితాः దేవపద్మం దేవమణిం దేవస్వస్తికమేవ చ అథ స్వస్తికశుక్తిశ్చ గడురం పుష్పగండికాం ఏతాని శుభలక్ష్మాణి జయరాజ్యప్రదాని చ వహంతో వాతజవనా వాజినస్తాం సమన్వయుః అపరాజితనామానమతి తేజస్వినం చలం అత్యంతోత్తుంగవర్ష్మాణం కవికావిలసన్ముఖం పార్శ్వద్వయేపి పతితస్ఫురత్కేసరమండలం స్థూలవాలధివిక్షేపక్షిప్యమాణపయోధరం జంఘాకాండసమున్నద్ధ మణికింకిణిభాసురం వాదయంతమివోచ్చండైః ఖురనిష్ఠురకుట్టనైః భూమండలమహావాద్యం విజయస్య సమృద్ధయే ఘోషమాణం ప్రతిముహుః సందర్శితగతిక్రమం ఆలోలచామరవ్యాజాద్వహం తం పక్షతి ఇవ భాండైర్మనోహరైర్యుక్తం ఘర్ఘరీజాలమండితం ఏషాం ఘోషస్య కపటాద్ధుం కుర్వంతీమివాసురాన్ అశ్వారూఢా మహాదేవీ సమారూఢా హయం యయౌ చతుర్భిర్బాహుభిః పాశమంకుశం వేత్రమేవ చ హయవల్గాం చ దధతి బహువిక్రమశోభినీ తరుణాదిత్యసంకాశా
జ్వలత్కాంచీతరంగిణీ సంచచాలహయారూఢా నర్తయంతీవ వాజినం. అథ శ్రీదండనాథాయ నిర్యాణపటహధ్వనిః ఉద్దండసింధునిస్వానశ్చకార బధిరం జగత్. వజ్రబాణైః కఠోరైశ్చ భిందంత్యః కకుభో దశ. అత్యుద్ధతభుజాశ్మానః శక్తయః కాశ్చిదుచ్ఛ్రితాః. కాశ్చిత్ శ్రీదండనాథాయాः సేనానాసీరసంగతాः. ఖడ్గం ఫలకమాదాయ పుప్లువుశ్చండశక్తయः. అత్యంతసైన్యసంబాధం వేత్రసంతాడనైః శతైః. నివారయంత్యో వేత్రిణ్యో వ్యుచ్చలంతి స్మ శక్తయः. అధ తుంగధ్వజశ్రేణీర్మహిషాంకా మృగాంకికాం. సింహాం కాశ్చైవ బిభ్రాణాః శక్తయో వ్యచలన్ పురా. తతః శ్రీదండనాథాయాः శ్వేతఛత్రం సహస్రశః. స్ఫురత్కరాः ప్రచలితాः శక్తయః కాశ్చిదాదదుః. ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణే హయగ్రీవాగస్త్యసంవాదే లలితా ఉపాఖ్యానే సా సేనా విజయయాత్రా నామ షోడశోధ్యాయః. అమ్మవారి యొక్క సేన కదలిక, ఏ విధంగా సేన యుద్ధోన్ముఖులై భండాసురుని జయించడం కోసం అమ్మవారి యొక్క ఆధ్వర్యంలో, అమ్మవారి యొక్క మార్గదర్శనంలో లేదా అమ్మవారి యొక్క అధీనంలో ఈ సైన్యమంతా కూడా కదులుతోంది అనేది చెప్తున్నారు. దేవతలనందరినీ కూడా వారి అర్హతకి తగినట్లుగా పూజించి కానుకలనిచ్చి పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా అమ్మవారి యందు కామేశ్వరుని యందు అనురాగంతో వారి ఇరువురి రూపాన్ని మనస్సులో నింపుకొని ధ్యానిస్తూ తమ తమ వాసాలకు వెళ్ళారు, నిజవాసాలకి. ఆ తర్వాత జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి త్రిలోక కంటకుడైనటువంటి భండాసురుని జయించడానికి ఈ విధంగా బయలుదేరారు. ఆ యుద్ధ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో శక్తిసేనచే మోయింపబడినటువంటి వివిధమైనటువంటి వాద్యధ్వనులు, ఆ ధ్వనులతోటి దిక్కులు పిక్కటిల్లినాయి. సప్త సముద్రములను సైతము మధ్యలలుగా, అంటే మధ్యల ఆకారములనుగా చేసినట్లుగా ఉన్నాయి. అత్యున్నతములైనటువంటి మధ్యల ధ్వనులు ఆకాశమంతా కూడా నిండిపోయినాయి. మృదంగములు, మురజములు, పటహములు, అతుకులీంగణములు, సేలుకములు, ఝల్లరులు, రాంఘలు, హండుకములు, హుండుకములు, ఘటములు, ఆనకములు, పణవములు, గోముఖములు, అర్ధచంద్రికలు, యవమధ్యములు, ముష్టిమధ్యములు, మర్దలములు, డిండిమములు, ఘర్ఘరములు, భరీతములు, ఇంగ్యాలింగ ప్రభేదజములు, ఉద్దకములు, ఏతుహుండములు, నిస్సాణములు, బర్బరములు, హుంకారములు, కాకతుండములు, ఇంకా చాలా రకాలైనటువంటి వాద్యభేదములను లలితాదేవి యొక్క సమరోద్యమమున శక్తిసేనచే ఇవన్నీ మోయింపబడినాయి. లలితా పరమేశాని యొక్క అంకుశాస్త్రము నుండి బయలు వెడలినటువంటి, అంటే అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఆవిర్భవించినటువంటి సంపత్కరీదేవి, గుర్తుపెట్టుకోండి, సంపత్కరీదేవి అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఆవిర్భవించారు. ఇది సాధ్యమా? ఇలాంటిది ఇంకెక్కడన్నా విన్నారా? దీనికి దృష్టాంతము ఇలాంటిది ఆయుధాల నుంచి అవతారాలు రావటం అనేటువంటిది విష్ణు అవతారాల్లో కూడా జరిగింది. నందకం అనేటువంటి ఖడ్గం నుంచి అన్నమయ్య అనేటువంటి వాగ్గేయకారుడు వచ్చినట్టుగా చెప్పుకోము. అలాగే సుదర్శన చక్రం నుంచి కార్తవీర్యార్జునుడు ఉద్భవించాడు. ఇలాంటి ఘట్టాలు ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు, ఇలాంటి ఊహకందనటువంటి విషయాలు మన పురాణాల్లో తప్ప ఇంకెక్కడా లేవు. సో సంపత్కరి అనేటువంటి దేవి తన శక్తులతో కదిలింది. అమ్మవారు అనుకుంటే ఎంతసేపు సృష్టించటము. అనేక కోటి ఏనుగులు, గుర్రములు, రథముల పంక్తులు వీటిచే సేవింపబడుచు లేత సూర్యుని వలె ఎర్రనైనటువంటి సంపదీశ్వరి, మదించినది, ఉన్నతమైనది, యుద్ధ నైపుణ్యము కలది, ఒక పర్వతంతో సమానముగా ఉన్నటువంటి రణకోలాహలము అనేటువంటి ఏనుగును అధిరోహించారు. అంటే సంపత్కరీదేవి యొక్క వాహనము రణకోలాహలము అనేటువంటి ఏనుగు.
మహాసేన ఎంతయు ఘోరమైన ధ్వని చేయుచు ఆమెను అనుసరించినది. శత్రుసేనలను హింసించగల ఏనుగురాజు నుండి కదులుచున్న జెండాల వరుసలచే ఆకాశము వాయుచున్నట్లున్నది. సంపదీశ్వరి యొక్క వక్షస్సున ఉన్నదియు ఆమె పై స్తనములకు కొద్ది సంకటము కలిగించున్నది. ముళ్ళు తేలినటువంటి కంటక కవచ సన్నాహము ప్రకాశించుచున్నది. ఆమె యొక్క కవచం యొక్క వర్ణన ఇది. కోపించిన యముని యొక్క బొమ్మముడి వలె ఆమె చేత ధరించినటువంటి తీవ వంటి ఖడ్గము భయంకరమై ప్రకాశించుచున్నది. ఉత్పాతపాతమున చలించిన పర్వతముల వలె కోట్ల సంఖ్యలలో గొప్ప గొప్ప ఏనుగులు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సంపత్కరీదేవి యొక్క సేన గజసేన. ఆ తరువాత లలితాదేవి యొక్క పాశాయుధము నుండి పుట్టినటువంటి శ్రీ అతి త్వరితమైనటువంటి విక్రాంతి కలిదై అశ్వమును అధిరోహించి ముందుకు కదిలెను. ఆమెతో పాటుగా అశ్వసైన్యము కదిలింది. సో ఈ శ్రీ అనేటువంటి ఆమె పాశాయుధం నుంచి పుట్టినటువంటి శ్రీ. ఆమెతో పాటుగా అశ్వసైన్యం కదిలింది. గుర్రముల సకిలింతలతో తరంగితమైన అంటే సముద్ర కల్లోలము వలె ఉన్నది అని చెప్పటం. నడకలో గిట్టలనడి గుద్దళ్లతో భూమి పగుళ్ళు వారినది. ఆ గుర్రముల యొక్క డెక్కలతోటి భూమికి పగుళ్ళు వారింది. వనాయుజములు అంటే వనములలో జన్మించినటువంటివి, కాంబోజములు కాంబోజ దేశంలో నుంచి పుట్టినటువంటివి, పారదములు పారద దేశంలో అంటే పారసీ దేశం, సింధు దేశజములు సింధు దేశంలో పుట్టినటువంటివి, టంకణములు పర్వతీయములు పారసీకములు పారదములు వేరు పారసీకములు వేరు, అజానేయములు ఘట్టధరములు దరదములు కాలవందిజములు వల్మీకములు యావనోద్భూతములు గాంధర్వములు ఇవన్నీ కూడా భిన్న భిన్న దేశాలలో పుట్టినటువంటి అశ్వజాతులు. ఇన్ని జాతుల అశ్వాలు ఉండేవి మన దగ్గర. ఇప్పుడు ఎన్నున్నాయి అనేటువంటిది తెలియదు. కైకేయ దేశము అని మనం చెప్పుకునేటువంటిది ఇప్పుడు ఉజ్బెకిస్తాన్. బెస్ట్ బ్రీడ్ ఆఫ్ హార్సెస్కి అనాది పురాతన కాలం నుంచి కూడా ప్రసిద్ధి చెందినటువంటిది. మహారాణా ప్రతాప్ సింగ్ దగ్గరికి కూడా వచ్చినటువంటి చేతక్ అనేటువంటి గుర్రము అక్కడి నుంచి వచ్చిందే. ఇది సందర్భం కాదు కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పను. ఇప్పటికీ కూడా అక్కడ మేలుజాతి అశ్వాలు దొరుకుతాయి. ఇన్ని జాతులు ఉన్నాయా అంటే చెప్పలేం. కానీ అలాగే తూర్పు దేశమును పుట్టినవి కైరాతకములు ప్రాంత దేశజములు. ఈ గుర్రములు చక్కటి శిక్షణతో వినీతములై వేగవంతములై స్థిరచిత్తములై చక్కగా మనుష్యులను మోయునటువంటివి, స్వామి చిత్తమును విశేషముగా తెలిసినటువంటివి, మహాయుద్ధమును సహించగలిగినటువంటివి, అనేక శుభలక్షణములు కలిగినటువంటివి, క్రోధమును జయించినటువంటివి, శాంత స్వభావం కలవి, శ్రమను జయించినవి, ఎంత శ్రమకైనా కూడా ఓర్చుకోగలవు, పంచధారలలోని శిక్షణతో ఒప్పినవి. అంటే ఇవన్నీ కూడా అశ్వశిక్షణా శాస్త్రం అని చెప్పి వేరే ఒక శాస్త్రం ఉంది గుర్రాలని ట్రైన్ చేయడానికి. 5 పంచధారల శిక్షణతో ఒప్పినటువంటివి. అవి ఏంటంటే అస్కందితము, ధౌరితకము, రేచితము, వల్గితము, ప్లుతము. ఇవి 5 అశ్వగతులు. ఈ 5 అశ్వగతులు వీటినే పంచధారలు అంటారు. ఏ సమయంలో ఎటువంటి గతిలో వెళ్ళాలి అనేటువంటి దాన్ని బాగా శిక్షణ ఇచ్చినటువంటి గుర్రాలు ఈ 5 గతులలో ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు. సో ఇటువంటి శిక్షణ పొందినటువంటి అశ్వములు ఫలశుక్తి క్రియలతో కూడినటువంటివి, శ్వేత శుక్తులతో కూడినవి. అంటే శుక్తి అంటే సుడి. ఆవులను చూసేటప్పుడు కూడా దూడ పుట్టగానే ఎన్ని సుడులు ఉన్నాయని చూస్తారు. అలాగే ఈవెన్ పిల్లలకు కూడా చూస్తారు. కొద్దిగా జుట్టు ఉన్నప్పుడు తలలో 1 సుడు ఉందా 2 సుడులు ఉందా ఇవేవి చూస్తారు పిల్లలకు కూడా, పుట్టిన పిల్లలకి. అలాగే ఆవులను కూడా చూడటం. అంటే జంతువులకి కూడా సాముద్రిక లక్షణాలు ఉన్నాయి. ఇవి మన దేశంలో అనాది కాలం నుంచి బాగా డెవలప్ అయి ఉన్నాయి. ఆ సాముద్రిక లక్షణాలని బట్టి ఆ జీవి యోగ్యమైనదా లేకపోతే ఎటువంటి కీడును తలపెడుతుందా ఎటువంటిది అనేటువంటిది కూడా చెప్పగలిగినటువంటి నిష్ణాతులు ఉండేవారు. ఇప్పుడు కూడా ఉండవచ్చు. శ్వేత శుక్తులతో కూడినవి, శుక్తి అంటే సుడి అని చెప్పాను. దేవపద్మమును దేవమణిని దేవస్వస్తికమును కలిగి ఉన్నవి గుర్తులన్నమాట. ఒక సుడే కాకుండా ఇలాంటి గుర్తులు కూడా. స్వస్తికము, శుక్తికము, గడురము, పుష్పగండిక ఇవి గుర్రముల యొక్క శుభలక్షణములు, జయమును రాజ్యమును ఇచ్చినటువంటివి. ఈ శుభ చిహ్నములు కలిగి వాయువేగము కలవై ఈమెను అంటే పాశాయుధము నుంచి పుట్టినటువంటి శ్రీ అనేటువంటి ఆమెను శ్రీని అనుసరించినవి.
అపరాజితము అని పేరు గలది, మిక్కిలి తేజోవంతమైనది, చురుకైనది, మిక్కిలి ఎత్తైన ఆకారము కలది, కళ్ళెముతో ప్రకాశించిన ముఖము కలది, రెండు ప్రక్కలను వాలి ప్రకాశించుచున్నటువంటి వెంట్రుకల సమూహము కలది. అంటే బాగా తల మీద నుంచి వెంట్రుకలు రెండు వైపులా కూడా బాగా పెరిగి ఒక జూలులాగా ఉన్నటువంటిది. లావైన తోక వెంట్రుకల కదలికలచే తాకబడుచున్నటువంటి స్థలమును కలది. పాదములకు పైగా కట్టబడినటువంటి మణులు పొదిగిన చిరు గజ్జలతో ప్రకాశించినది. గిట్టల గట్టి తాకిడులచే భూమండల మహావాద్యమును విజయ సమృద్ధి కొరకు మ్రోగించినట్లున్నది. ఏ విధంగా అయితే ఒక ఢంకాని కర్రతోటి ఆ వాయిద్యాన్ని వాయిస్తారో అలా ఈ పాదఘట్టంతో భూమి అనేటువంటి వాయిద్యాన్ని వాయిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట. విజయ సమృద్ధి కొరకు మోయించినట్లున్నది. ఏదేని సూచనగా ధ్వని చేయుచున్న వానికై చూపించిన గతి క్రమము కలది. చెంచలములైన చామరముల మిషతో పైకి ఎగిరి పరిగెత్తుటకు రెండు రెక్కలు ధరించినదా అన్నట్లుగా ఉన్నాయి. చిరుగంటల సమూహముతో కూడిన మనోహరములైనటువంటి గుర్రపు తొడవులతో కూడినది. వీని యొక్క ధ్వనుల మిషమున రాక్షసులను హుంకరించుచున్నదా అన్నట్లు మహాదేవి అశ్వారూఢయ్యై వెళ్ళెను. ఈ మహాదేవి ఇక్కడ శ్రీ అనమాట. ఇంతకుముందు సంపత్కరీదేవి రణకోలాహలం అనేటువంటి గజాన్ని ఎక్కి వెళ్ళినట్లుగా శ్రీ అనేటువంటి ఈ దేవి అపరాజితము అనేటువంటి నామం కలిగినటువంటి గుర్రాన్ని ఎక్కి ఈమె బయలుదేరారు. 4 చేతులతో పాశము, అంకుశము, పేము బెత్తము, కళ్ళెములాగు పగ్గములను ధరించి బహు విక్రమ శోభిని అయి లేత సూర్యుని వలె ఎర్రనిదై తరంగముల వలె ప్రకాశించు మొలనూలు కలదై గుర్రమును నాట్యము చేయించుచున్నదా అన్నట్లుగా గుర్రమునెక్కి ఆ మహాదేవి వెళ్ళెను. అంటే ఒక లయ ఉంది. ఆ మహాదేవి శ్రీ అనేటువంటి మహాదేవి ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్తూ ఉంటే గుర్రాన్ని నృత్యం చేయిస్తున్నంత ఒక లయబద్ధంగా వెళ్తోంది అది. తర్వాత శ్రీ దండనాథ యొక్క సైన్యము బయలుదేరు భేరీ ధ్వని జగమంతా కూడా చెవిటిదానిగా చేసింది. అంటే అంత ఇంకా ఇతర శబ్దములు ఏమి వినిపించినంత ధ్వని ఉంది. కఠోరములైనటువంటి వజ్రబాణములతో 10 దిక్కులు పిక్కటిల్ల చేయుచు రాతి వలె మిక్కిలి యుద్ధతమ్ములైనటువంటి భుజములు గల కొందరు శక్తులు, స్త్రీ శక్తులు, అందరూ కూడా యోగిని గణములే అమ్మవారి సైన్యంలో విజృంభించినవి. కొందరు చండీ శక్తులు అంటే స్త్రీ శక్తులు సేనాముఖమున ఉన్నవై కత్తిని డాలుని తీసుకొని రణమునకు ముందుకు దూకే నోర్ల కొలది బత్తెపు దెబ్బలతో అత్యంత సైన్య సంబాధము అంటే రష్ అంటాం కదా, ఒకళ్ళలో అంటే ఒక కిక్కిరిసిపోయినటువంటి ప్రాంతము సంబాధము అంటారు. ఏదైనా ఒక జాతరకో లేకపోతే మార్కెట్కో వెళ్ళాం, రైతు బజారో ఎక్కడో వెళ్ళారు, బాగా కిక్కిరిసిపోయింది లేదా బాగా రష్తో నిండి ఉన్నటువంటి బస్సులో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇంచుమించుగా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ లేదా తోసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఇంచుమించుగా నొక్కేస్తూ నిలబడి ఉంటారు. దాన్నే సంబాధము అంటారు. సైన్యము గుమిగూడిచే పరస్పరము సంబాధం, సైన్య సంబాధం కలగటాన్ని దాన్ని నివారించుచున్నవి విశేషముగా ఎగిరి తిరుగుచున్నవి. ఆ తర్వాత మహిషాంకమును అంటే దున్నపోతు గుర్తుగా కలిగినటువంటివి, మృగాంకమును, మృగం అంటే లేడి, ఆ లేడి చిహ్నం కలిగినటువంటివి, సింహాంకమును సింహం గుర్తు ధరించినటువంటి ఈ పతాకముల యొక్క పంక్తులు కల శక్తులు సేనలతో ముందే కదిలినవి. తర్వాత శ్రీ దండనాథ యొక్క శ్వేత ఛత్రమును 1000 విధములుగా కరములు చాచి పట్టుకొని కొందరు శక్తులు అంటే దేవతలు, యోగిని గణాలు అమ్మవారి యొక్క శ్వేత ఛత్రాన్ని తీసుకుని వచ్చారు. దీంతో సేనా విజయయాత్ర 16వ అధ్యాయము సమాప్తమైంది. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే హయగ్రీవాగస్త సంవాదే శ్రీ లలితా ఉపాఖ్యానే దండనాథ శ్యామలా సేనాయాత్ర నామ 17వ. అంటే ముందుగా సంపత్కరీదేవి శ్రీ అనేటువంటి దేవి గజ సైన్యంతో, అశ్వసైన్యంతో, ఇతర సైన్యాలతోటి బయలుదేరారు. వాళ్ళ వెంట ఎప్పుడూ కూడా ముందే దండనాయికి మంత్రిని వీళ్ళెవరు కూడా వెళ్ళరు. హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు వెనకాలుగా వస్తారు. అంటే మామూలు సైన్యం ఫస్ట్ వెళ్తుంది, వాళ్ళని అనుసరించి దానికి పై లెవెల్ అలా లెవెల్స్లో వెళ్తూ ఉంటారు కూటములతో. సో కాల్బలం వెళ్ళింది, అశ్వబలం వెళ్ళింది, గజబలం వెళ్ళింది, ఇంకా రథములు ఇత్యాదివన్నీ ఉంటాయి.
అవి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఈ ఘట్టంలో మనం సప్తదశోధ్యాయంలో చూద్దాం. దీన్ని నేను తెలుగులో చెప్పేస్తాను. దండనాథ బయలుదేరినప్పుడు లెక్కకు బిక్కుటుములుగా తెల్లటి గొడుగులతో లెక్కలేని చంద్రమండలములతో ఆకాశం ప్రకాశించింది. దండనాథ ఎవరు? దండనాథ వారాహిదేవి, మంత్రిని రాజశ్యామల. దండనాథాది నిర్యాణే సంఖ్యాతీతై సితప్రభై ఛత్రై గగనమారేజే నిస్సంఖ్య శిశిమండితం అన్యోన్యసక్తైర్ధవల ఛత్రై అంతర్ఘనీభవత్ తిమిరం నునుదే భూయస్తత్కాండమణిరోచిషా వజ్రప్రభా ధగద్ధగఛాయా పూరిదిగ్ముఖాః తాళవృంతాః శతవిధాః క్రోడముఖ్యా బలే అచలన్ చండో దండాదయస్త్రీవ్రా భైరవాః శూలపాణయః జ్వలత్కేశపిశంగాభాస్తడిద్భాసురదిగ్ముఖాః దహత్య ఇవ దైత్యౌఘాన్ తీక్ష్ణైర్మార్గణవహ్నిభిః ప్రచేలుర్దండనాథాయా సేనానాసీరధావితాః అథ పోత్రీముఖీ దేవీ సమానాకృతిభూషణాః తత్సమానాయుధకరాః తత్సమానస్వవాహనాః తీక్ష్ణదంష్ట్రవినిష్ట్యూత వహ్నిధూమామితాంబరాः తమాలశ్యామలాకారాः కపిలాः క్రూరలోచనాः సహస్రమహిషారూఢాः ప్రచేలు సూకరాననాः అధ శ్రీదండనాథా చ గిరిచక్రరథోత్తమాత్ అవరుహ్య మహాసింహమారురోహ స్వవాహనం వజ్రఘోష ఇతి ఖ్యాతం ధూతకేసరమండలం వ్యక్తాస్యం వికటాకారం విశంకట విలోచనం దంష్ట్రాకటకటత్కార బధిరీ కృతదిక్తటం ఆదికూర్మకఠోరాస్తి ఖర్పర ప్రతిమైర్నఖైః పిబంతమివ భూచక్రమాపాతాళం నిమజ్జభిః యోజనత్రయముత్తుంగం వ్యగాదుద్ధూతవాలధిం సింహవాహనమారుహ్య విచలద్దండనాయిక తస్యామసురసంహారే ప్రవృత్తాయాం జ్వలత్కృతి ఉద్వేగం బహుళం ప్రాపత్రైలోక్యం సచరాచరం కిమసౌ ధక్ష్యతి వృషా విశ్వమద్యైవ పోత్రిణీ కిం వా ముసలఘాతేన భూమిం ద్వేధా కరిష్యతి అథవా హలనిర్ఘాతైః క్షోభయిష్యతి వారిధీన్ ఇతి త్రస్తహృదః సర్వే గగనే నాకినాం గణాః దూరాదృతం విమానైశ్చ సత్రాసం దదృశుర్గతాః వవందిరే చ తా దేవా బద్ధాంజలిపుటాన్వితాః ముహుర్ద్వాదశనామాని కీర్తయంతో నభస్థలే. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే దండనాథా శ్యామలసేనాయాత్ర నామ సప్తదశోధ్యాయ ప్రారంభ. దీన్ని తెలుగులో వ్యాఖ్యానం చెప్పుకున్నాం. సప్తదశోధ్యాయము ఈ సేనా సమూహం గురించే ఉంది. దండనాథ్ బయలుదేరేటప్పుడు తెల్లటి గొడుగులతో చంద్రమండలములతో, అంటే లెక్కలేని చంద్రమండలములతో ఆకాశం ఉంటే ఏ విధంగా ప్రకాశిస్తుందో వీళ్ళందరి యొక్క దండనాథ యొక్క తెల్లటి గొడుగులతోటి చంద్రమండలంలో చాలా చంద్రులు, ఆకాశంలో చాలా చంద్రులు ఉదయించితే ఎలా ప్రకాశంగా ఉంటుందో అలా ఉన్నదట ఉపమానం. ఒండొంటిని అంటి ఉన్న తెల్ల గొడుగుల లోపల ఘనీభవించిన చీకటిని ఆ గొడుగుల దండములకు పొదిగిన మణుల కాంతులు తరిమివేయుచున్నవి. ఆ గొడుగు కర్రలకి పొదిగినటువంటి మణులు, ఆ పైన గొడుగు ఉంటే కింద చీకటి ఉంటుంది. ఇవన్నీ పక్కపక్కగా దగ్గరగా ఉండటంతో కిందంతా కూడా గొడుగు లోపల భాగం అంతా కూడా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిని గొడుగు కర్రలకు ఉన్నటువంటి మణులు తరిమివేస్తున్నాయిట. విసన కర్రలు తనలో పొదిగిన వజ్రముల ధగధగ ప్రభలతో దిగ్ముఖములు నిండినవి. అప్పుడు వెంటనే శతవిధములైనటువంటి పందులు మొదలగునవి రంధ్రములలో చొచ్చినవి. వారాహీదేవి, చండు, దండు మొదలగువారు, అలాగే తీవ్ర స్వభావములు గల భైరవులు, శూలములు చేత ధరించి జ్వలించుచున్న కేశముల పిశంగవర్ణములు కలిగి మెరుపుల వలె దిగ్ముఖములను ప్రకాశింపచేసిరి. దండనాథ యొక్క సేనాగ్రమున పరివెత్తిన శక్తులు తమ బాణాగ్నులచే రాక్షస సమూహములను కాల్చుచున్నట్లుగా కదిలినాయి. తర్వాత వరాహముఖమైన దేవి కదిలినది. ఆమె వెంటనే ఆమెతో సమానమైన ఆకారములు, భూషణములు, ఆయుధములు, తమ వాహనములు కలిగి కదిలినవి. మిగతా వారందరూ కూడా వారి కోరల నుండి బయలుదేరినటువంటి అగ్నుల ధూమములు ఆకాశము నిండినవి. వారి ఆకారములు
తమాల శ్యామలములు, కన్నులు కపిలములై క్రూరములు. కపిలములు అంటే ఎర్రగా ఉన్నాయి కళ్ళు, క్రూరంగా. ఈ వారాహి సైన్యము 1000 దున్నలపై అధిరోహించి కదిలినది. తరువాత ఆ శ్రీదండనాథ అంటే ఆ వారాహిదేవి కిరిచక్ర రథోత్తము నుండి దిగి తన వాహనమైనటువంటి మహాసింహమును అధిరోహించెను. దాని పేరు వజ్రఘోషము అని ప్రసిద్ధి. ఎవరి యొక్క వాహనం ఇది? వారాహిదేవి యొక్క వాహనము మహాసింహం, వజ్రఘోషం. అది తన జూలు విదిల్చినది, నోరు తెరిచినది, ఆకారము వికటమైనది, కన్నులు విశాలమైనవి, కోరల కటకటధ్వను దిగంతములను బధిరము చేసినవి. దాని గోళ్ళు ఆదివారాహము యొక్క కఠినమైన తల పుర్ర ఎముక వలె కఠినమైనటువంటివి. భూమిపై నిలబడి మోపినను భూచక్రమును అంతయు తాగుచున్నవా అన్నట్లు పాతాళము చివరి వరకు మునిగిపోవచున్నది. 3 యోజనముల ఎత్తుండి తోకను పైకెత్తిన ఆ సింహమును ఆరోహించి దండనాయిక కదిలేను. మండుచున్న క్రోధముతో ఆ అసుర సంహారము జరగగానే సచరాచరమైన ముల్లోకములు మిక్కిలి ఉద్వేగమును పొందెను. అంటే అమ్మవారు ఇంకా అసుర సంహారం కోసం కదలగానే లోకములన్నీ కూడా ఒకసారి కంపితులైనవి. ఈ వారాహి ఇప్పుడే విశ్వమంతయు దహించి వేయునా. రోకలి దెబ్బతోటి భూమిని 2గా చీల్చేస్తుందా ఏమిటి? ఈమె ఇంత భయంకరంగా, ఇంత పవర్ఫుల్గా ఉన్నారు ఈ అమ్మవారు. అమ్మవారి యొక్క ఆయుధము ముసలం. ఆ ముసలంతో భూమిని 2గా చీల్చివేస్తారా? లేదా నాగలి పోటులచే సముద్రమునంతటిని కూడా క్షోభింపచేస్తారా అని ఆకాశం దేవతల గణములు తమ ఎదలలో భీతి చెందారు. ఇంకా యుద్ధం ప్రారంభం కాకముందే దండనాయిక కదిలిన దానితోటే గణాలన్నిటికీ కూడా ఒక బెదురు కలిగింది. అమ్మో, అమ్మవారు ఎంత పవర్ఫుల్గా ఉన్నారు అని. దూరముగా విమానములలో పోయిన దేవతలు ఆమెను చూశారు, దూరం నుంచి చూశారు. చేతులు జోడించి మాటి మాటికి ఆమె 12 నామములను ఆకాశమున కీర్తించుచు ఆమెకు నమస్కరించారు. ఇది దీంతో సప్తదశోధ్యాయంలో దండనాయిక యొక్క కదలిక జరిగింది. ఇంకా రాజశ్యామల యొక్క శ్యామల సేనాయాత్ర అనేటువంటిది జరగాలి. అగస్త్యుడు అడుగుతున్నారు, ఇప్పుడు అమ్మవారి యొక్క 12 నామాలతోటి స్తుతించారు అన్నారు కదా, మనకి వస్తుందిగా సందేహం, ఏమిటి ఆ 12 నామాలని? అగస్త్యులు వారు అదే అడుగుతున్నారు. మనందరి సందేహం ఆయన అడిగేశారు. కానీ 12 నామాని తస్యా దేవ్యా వద ప్రభో. కానీ అంటే ఏమిటి ఆ 12 నామాలు? కానీ 12 నామాని బహువచనం అన్నమాట. బహువచనంలో కానీ 12 నామాని ప్రథమావిభక్తిలో. ఆ 12 నామాలు ఏంటి? తస్యా దేవ్యా, ఆ దేవి యొక్క 12 నామాలు ఏంటి? వద అంటే చెప్పండి, ప్రభో, ఓ హయగ్రీవ ప్రభు చెప్పండి. అశ్వానన మహాప్రాజ్ఞ యేషు మే కౌతుకం మహాత్. వాటి ఎందు నాకు చాలా కుతూహలంగా ఉంది, అవి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంది. హయగ్రీవుల వారు చెప్తున్నారు, శృణు 12 నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణన మాత్రేణ ప్రపన్నా సా భవిష్యతి. దండనాథ ప్రపన్నురాలవుతారు ఆ 12 నామాలని ఉచ్చరించినంత మాత్రానే, ఒక్కసారి ఆ 12 నామాలతో స్మరించినంత మాత్రానే. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ తథా వార్తాళీ చ మహాసేనాపి ఆజ్ఞాచక్రేర్వరీ తథా. అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ 12 మునే నామ 12 వజ్రపంజర మధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ఏతైర్నామమభిరభ్రస్థాః సంకేతాం బహుతుష్టుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః. అథ సంకేతయోగిన్యా మంత్రనాథా పదస్పృశః నిర్యాణసూచనకరీ దివి దధ్వాన కాహళీ. శృంగారప్రాయభూషాణాం శూర్దూలశ్యామలత్విషాం వీణా సంయతపాణీనాం శక్తీనాం నిర్యయౌ బలం. కాశ్చిద్ గాయంతి నృత్యంతి మత్తకోకిల నిస్వనాః వీణా వేణుమృదంగాద్యా సవిలాసపదక్రమాః. ప్రచేలు శక్తయ శ్యామా హర్షయంత్యో జగజ్జనాన్ మయూరవాహనా కాశ్చిత్ కచిత్ హంసవాహనాః.
కతిచిన్నకులారూఢా కతిచిత్ కోకిలాసనాః సర్వాశ్చ శ్యామలాకారాః కాశ్చిత్ కర్ణీరధస్థితాః కాదంబ మధుమత్తాశ్చ కాశ్చిదారూఢ సైంధవాః మంత్రనాథాం పురస్కృత్య సంప్రచేలుః పురః అధారుహ్య సముత్తుంగధ్వజచక్రం మహారథం బాలార్కవర్ణకవచా మదాలోల విలోచనా ఈషత్ప్రస్వేదకణికా మనోహరముఖాంబుజా ప్రేక్షయంతి కటాక్షౌఘైః కించిద్భ్రూవల్లితాండవైః సమస్తమపి తత్సైన్యం శక్తీనాముద్ధతోద్ధతం పిచ్ఛత్రికోణఛత్రేణ బిరుదేన మహీయసా ఆసాం మధ్యేన చాన్యాసాం శక్తీనాముజ్వలోదయా నిర్జగామ ఘనశ్యామ శ్యామలా మంత్రనాయికా తాం తుష్టువు షోడశభిర్నామభిర్నాకవాసినః తాని షోడశ నామాని శృణుకుంభ సముద్భవః సంగీతయోగిని శ్యామా శ్యామలా మంత్రనాయికా మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా వీణావతి వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా నీపప్రియా కదంబేశీ కదంబవనవాసిని సదా మదా చ నామాని షోడశైతాని కుంభజ ఏతైర్య సచివేశానీం సకృత్స్తౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్య సంశయం మంత్రినాథా యత్ర యత్ర కటాక్షం వికిరత్యసౌ తత్ర తత్ర గతాశంకం శత్రుసైన్యం పతత్యలం లలితా పరమేశాన్యా రాజ్యచర్యాతు యావతి శక్తీనామపి చర్చాయా సా సర్వత్ర జయప్రదా అథ సంగీతయోగిన్యాః కరస్థాచ్చుకపోతకాత్ నిర్జగామ ధనుర్వేదో వహన్ సజ్జం చరాసనం చతుర్బాహుయుతో వీరస్త్రిశిరాస్త్రివిలోచనః నమస్కృత్య ప్రధానేశీం ఇదమాహ స భక్తిమాన్ దేవి భండాసురేంద్రస్య యుద్ధాయ త్వం ప్రవర్తసే అతస్తవ మయా సాహ్యం కర్తవ్యం మంత్రినాయికే చిత్రజీవమిమం నామ కోదండం సుమహత్తరం గృహాణ జగతామంబ దానవానాం నిబర్హణం ఇమౌ చాక్షయబాణాఢ్యౌ తూణీరౌ స్వర్ణచిత్రితౌ గృహాణ దైత్యనాశాయ మమానుగ్రహ హేతవే ఇది ప్రణమ్య శిరసా ధనుర్వేదేన భక్తితః అర్పితాంశ్చాపతూణీరాన్ జగ్రాహ ప్రియకప్రియా చిత్రజీవం మహాచాపమాదాయ చ శుకప్రియా విస్ఫారం జనయామాస మౌర్వీముద్వాద్య భూరిశః సంగీతయోగినీ చాపధ్వనినా పూరితం జగత్ నాకాలయానం చ మనోనయనానంద సంపదా యంత్రిణీ తంత్రిణీ చేతి ద్వే తస్యాః పరిచారికే శుకం వీణాం చ సహసా వహంత్యా పరిచేరతుః ఆలోలవలయక్వాణవర్ధిష్ణుగుణనిస్వనం ధారయంతి ఘనశ్యామా చకారాతి మనోహరం చిత్రజీవశరాసేన భూషితా గీతయోగిని కదంబినీవ రురుచే కదంబఛత్రకార్ముకా కాళీకటాక్షవత్తీక్ష్ణో నృత్యద్భుజగభీషణః ఉల్లసన్ దక్షిణే పాణౌ విలలాసశిలీముఖః గేయచక్రరథారూఢాం తాం పశ్చాశ్చ శిషేవిరే తద్వచ్ఛామలశోభాఢ్యా దేవ్యో బాణధనుర్ధరాः సహస్రాక్షౌహిణీ సంఖ్యాः తీవ్రవేగా మదాలసాः ఆపూరయంత్యః కకుభం కలైః కిలికిలారవైః ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే దండనాథాశ్యామలాసేనాయాత్రా నామ సప్తదశోధ్యాయః. వారాహీదేవికి 12 నామాలు, అదేవిధంగా రాజశ్యామలాదేవికి లేదా శ్యామలాదేవికి 16 నామాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ హయగ్రీవ ఉవాచతోటి హయగ్రీవుల వారు వివరించినటువంటిది ఇదంతా జరిగింది. దీనికి వ్యాఖ్యానము వివరణ రేపు చెప్పుకుందాము. ఈ రోజుకి సమయము ఇప్పటికి మనకు సరిపోయింది. ఓం తత్సత్.
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.